పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం. క్రితం రోజు ఒక్కసారిగా 800 రూపాయల మేర పడిపోయిన తులం బంగారం ఇవాళ ఏ మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది. మరోవైపు వెండి రేట్లు సైతం నిన్న 2000 తగ్గగా ఇవాళ స్థిరంగా ఉన్నాయి. మరి హైదరాబాద్ మార్కెట్లో జూన్ 24వ తేదీన తులం బంగారం ధర ఎంతకు దిగొచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఇటీవలి కాలం పసిడి రేట్లు పెరగడంతో వెనకడుగు వేసిన వారికి భారీ ఊరట లభించింది. క్రితం రోజు తులం బంగారం 800 రూపాయల మేర పడిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళ అదే కనిష్ట స్థాయి వద్ద ఏ మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది. అమెరికా బాండ్ డీల్స్ కు గిరాకీ పెరిగిన క్రమంలో బంగారం విలువ తగ్గింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఈ ప్రభావం స్థానిక మార్కెట్లపై పడింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. అదే రేటు వద్ద ఇవాళ కూడా ట్రేడింగ్ అవుతున్నాయి. ఇప్పుడు జూన్ 24న తులం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇవాళ బంగారం ధరలు దాదాపుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $2,322 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతుంది. స్పాట్ సిల్వర్ రేట్ $29.49 వద్ద ట్రేడ్ అవుతుంది. రూపాయి విలువ మరింత దిగజారి 83.618 వద్ద ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి క్రితం రోజు 800 రూపాయల మేర పడిపోగా ఇవాళ స్థిరంగా 66,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేట్ ఇవాళ 72,380 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి రేట్ 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా 66,500 రూపాయల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల పసిడి రేట్ తులానికి 72,530 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి సైతం క్రితం రోజు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో కిలో వెండి రేట్ ఇవాళ 96,500 రూపాయల మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది. ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి ధర ఏ మార్పు లేకుండా 92,000 రూపాయల వద్ద అమ్ముడవుతుంది. అయితే పైన పేర్కొన్న ధరల్లో జీఎస్టీ, టీసీఎస్ వంటి పన్నులు కలపలేదు. వాటితో పాటు స్థానిక ట్యాక్స్లు కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే ధరల్లో మార్పులుంటాయి.